అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం, మరి సాక్షి యాజమాన్యం కూడా రన్ చేసేది ఒక మహిళే. మరి భారతిరెడ్డి గారు అడగచ్చు. సో నో కామెంట్స్ అగేన్స్ట్ సార్ పర్సనలీ, బట్ ఒక మహిళగా మరి ఒక పెద్ద ఛానల్ని, న్యూస్ పేపర్ని నడుపుతున్నప్పుడు ఖండించకపోగా మరి అరెస్టు చేయటాన్ని నిరసించటం మరి సముచితంగా లేదు. ఎందుకంటే సజ్జల గారిలాగా ఆయన వాడి భాష నేను వాడలేము. నేను జర్నలిస్ట్ కాకపోయినప్పటికీ ఇప్పుడు కూడా నా సభ్యత, నా లక్ష్మణ రేఖలను దాటి నేను అసభ్యంగా మాట్లాడలేదు, మాట్లాడకూడదు, మాట్లాడలేను కూడా. సో కాబట్టి అది వారి విచక్షణకే మరి దీన్ని ఖండించాలా, ఖండించకూడదా అనేది. ఎందుకంటే వారు కూడా వారానికి 3 రోజులు అమరావతి ప్రాంతంలోనే నివసిస్తున్నారు. మేమున్న దగ్గరే మళ్ళీ నొక్కి ఒక్కనిస్తున్నాం. సో కాబట్టి ఆ పార్టీ నాయకులు మరి ఇటువంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ పార్టీలోనే ఉంచుకోవాలా? సరే, ఉంచుకుంటే పాలకపక్షానికి మంచిది అలాంటి వాళ్ళు. ఎందుకంటే సెల్ఫ్ గోల్ చేసుకుంటూ పోతూ ఉంటారు. కానీ మనమే రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్పితే హత్యలు ఉండవని చెప్పి నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఓకే, వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం. కానీ ఇంతమందిని శోభ పెడుతూ అనరాని మాటలంటే మరి మనకి రాజ్యాంగం అని ఒకటి ఉంది. ఆ రాజ్యాంగంలో వాట్సవాదంతం వచ్చినప్పటికీ ఇష్టం వచ్చినట్టు, నోటుకు వచ్చినట్టు వాక్కూడదని చెప్పి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి నిన్న చాలామంది మహిళలు మరి సాక్షిలో ఈ రకంగా వచ్చినందుకు మరి ఆ సాక్షి ఛానళ్ళ మీదకి వెళ్ళటం జరిగింది. మరి గతంలో ఒక పదం అనాలోచితంగా మరి ఒక వ్యక్తి ఏదో చాలా సినిమాల్లో కూడా హీరో కృష్ణ కూడా పోల సినిమాల్లో ఏం రా బోసడీకే అని అంటం కూడా జరిగింది. సో అదేదో ఒక మాటగా మరి బోసడీకే అంటే బోసడీకే అంటే మరి ఇన్ని అర్థాలు ఉన్నాయని చెప్పి మాట్లాడి ఆ మాత్రం మా కార్యకర్తలకు కోపం రాదా? కోపం వస్తే దాళ్ళు చేయరా అని చెప్పి నీవు నేర్పిన విద్య నీరజాక్ష ఏమో అలాగా భావోద్రేకం కలిగినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద వాళ్ళు అటాక్ చేసినట్టు ఆర్గనైజర్గా చేశారు. అక్కడ ఇక్కడ స్వచ్ఛందంగా మహిళా జాతిని అవమానించారు, అక్కడ ఒక వ్యక్తిని అవమానం.